అలాగే టీడీపీ నేత గోదాం నుంచే గోమాంసం ప్యాకింగ్, దీన్ని డైవర్ట్ చేసేందుకే తిరుమల లడ్డు వ్యవహారం మళ్లీ తెరపైకి. అసలు 189 టన్నుల గోమాంసం ఎక్కడికి తరలిస్తున్నట్లు ప్రతి నెల విశాఖ పోర్టు నుంచి ప్యాకేజీలు ఎగుమతి చేస్తున్నారంట. 6 శాంపిల్స్ను అక్టోబర్ 3న ఫోరెన్సిక్ పంపిన పశుసంవర్ధక శాఖ. 3 నిషేధిత గోమాంసం ఉన్నట్లు గుర్తింపు, మిగిలిన వాటిలో 2 ఎద్దువి, 1 గేదె మాంసం అంట. సొంట్యంలోని కోల్డ్ స్టోరేజ్లో దొరికిన 9,921 బాక్సులు అంట. 1 కాదు 2 కాదు, 9,921 బాక్సులు అంట. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు గుప్తా గౌడన్గా అది గుర్తించారంట అధికారులు. డిఆర్ఐకి అప్పగించకుండా అడ్డుకుంటున్న సర్కార్, సనాతని పవన్ నోరెత్రే అంటున్న హిందూ సంఘాలు. చూడొచ్చు ఇక్కడ బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో టీడీపీ నేత సుబ్రహ్మణ్య గుప్తా, ఇతందే ఈ గోడన్ చూడండి. మొత్తం కూడా ఈ ప్యాకింగ్ అనమాట. మొత్తం 9,921 బాక్సులు అంట. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్కి సిద్ధంగా ఉన్నాయి. మరి వైసీపీ హయాంలో కల్తీ లడ్డు అని చెప్పి ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడి పాపం ఎవరు చేసినా పాపమేనని మెట్లు కూడా గడిగి తర్వాత తానే సనాతనవాదిగా సనాతన ధర్మ రక్షకుడిగా మలుచుకున్న పవన్ మరి ఇప్పుడు ఎందుకు నోరెత్తట్లేదని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.